ఈరోజు మనం ఫోటోషాప్లో ఇమేజెస్ని కార్టూనైజేషన్ ఎలా చేయాలి ఏంటి అని చూద్దాం. దానికోసం ఒక పిఎస్డి ఫైల్ తీసుకున్నాను. అదేవిధంగా పెన్సిల్ స్కెచ్ లాగా ఎలా మార్చుకోవాలి. బేసికల్గా ఏంటంటే కార్టూనైజేషన్ చేయడానికి మనకి ఎక్కువగా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వేసినప్పుడు ఏంటంటే కొన్ని వెడ్డింగ్ ఇన్విటేషన్స్లో ఇమేజెస్ని కార్టూనైజ్డ్గా చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి మనకి ఈ పిఎస్డి ఫైల్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మీకు కార్టూనైజ్ ఫోటో ఎఫెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అండ్ వెరీ సింపుల్. అండ్ దానికోసం అని చెప్పేసి ఇక్కడ పక్కన ఒక పిక్చర్ కూడా పెట్టుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఇక్కడ కార్టూనైజ్ ఫోటో పిఎస్డి ఉంది కదా, ఈ పిఎస్డిని ఓపెన్ చేయండి. అండ్ పిఎస్డిని ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వెరీ క్లియర్గా ఇక్కడ రీప్లేస్ యువర్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, వెరీ సింపుల్, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ తీసుకొని వచ్చేసి మీరు ఏదైతే ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారో, వాట్ ఎవర్ యూ హ్యావ్ వెడ్డింగ్ ఆర్ ఎవ్రీథింగ్ లైక్, సో ఆ ఇమేజ్ని ఫోటోషాప్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ప్రాపర్గా ఇక్కడున్న డాక్యుమెంట్ సైజ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ యూస్ Ctrl+S. సో మనకేంటంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ లోపల ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన ఇమేజ్ వచ్చేసరికి మనకి మెయిన్ పిక్చర్ లోపలికి అయితే వస్తుంది. చూసారు కదా ఎంత కార్టూనిక్గా మారిపోయిందో. ఇన్ కేస్ మీకు ఎఫెక్ట్స్ లోపల ఏమైనా డిఫరెన్సెస్ కావాలి, ఏదైనా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ అని, దీంట్లో నుంచి మీరు హ్యాపీగా మాడిఫై చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారం. ఎగ్జాక్ట్గా కలర్స్లో కానీ లేదంటే ఏమైనా ఫిల్టర్స్లో కానీ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఇది ఒక వే అనమాట. అండ్ దీంతో పాటు పెన్సిల్ స్కెచ్ కూడా ఉంది. సో దాన్ని కూడా ఎలా చేయాలి ఏంటి అని చూద్దాం. అండ్ జస్ట్ సింపుల్, ఇక్కడ మీకు ఇంకొక ఫోల్డర్ లోపల పెన్సిల్ స్కెచ్ ఫోటో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాక్కి అండ్ విండోస్కి సంబంధించి ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ గో ఫర్ ఎఫెక్ట్స్ అండ్ ఓపెన్. ఫైన్, ఇక్కడ మనకి పెన్సిల్ స్కెచ్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా జస్ట్ రీప్లేస్ యువర్ ఇమేజ్, లైక్ ఇక్కడ చూసారు కదా యువర్ ఇమేజ్ హియర్ అని, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ హియర్ యూ హ్యావ్ పిక్చర్, జస్ట్ యూస్ Ctrl+S. దట్స్ ఫైన్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడైతే పెన్సిల్ స్కెచ్ ఇమేజ్ సేవ్ అయిపోయింది. అండ్ దాంతోపాటు చూడొచ్చు ఇక్కడ యాక్యురేటెడ్గా పెన్సిల్తో చేసినట్టుగానే అంటే స్కెచ్ చేసినట్టుగానే ఉంది. అండ్ ఈవెన్ దీంట్లో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మీకు ఏమైనా రిక్వైర్డ్ ఉంటే ఈ ఎఫెక్ట్స్ లోపల చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. దీంట్లో కర్వ్స్ని మోడిఫై చేసినప్పుడు కానీ అండ్ ఇన్వర్ట్ మోడిఫై చేసినప్పుడు కానీ ఇలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈజీగా ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు.